చామంతి విడాకుల కేసు వాదిస్తూ ఉందంట. దానికి ఆపోజిట్ లాయర్గా నువ్వు వాదించు నిషా, అది ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవకూడదు అని రమాదేవి చెప్పటంతో, అలాగే ఆంటీ నేనున్నాను కదా అని నిషా అభయమిస్తుంది. అది ఓడిపోయిందనుకో ఇక దాని ఎడ్యుకేషన్ సాగదు అని రమాదేవి చాలా సంతోషపడుతూ ఉంటుంది. తర్వాత కాలేజ్కి జడ్జి గారు రావటంతో కాలేజ్లోనే మొత్తం రియల్ కోర్టు రెడీ అయిపోయి ఉంటుంది. అమ్మ చామంతి, నువ్వు విడాకుల కేసు వాదిస్తున్నావు కదా, నువ్వు జయ అనే ఆవిడ తరపున వాదిస్తున్నావు కదా అని జడ్జి అడగటంతో, అవును మిలాడ్ అని చామంతి అక్కడ రిపోర్ట్ చేస్తుంది. విజయ్, మరి నీ తరపున ఎవరు వాదిస్తున్నారు అని జడ్జి గారు ప్రశ్నిస్తూ ఉంటారు. జయ విజయ్ ఇద్దరు కూడా భార్యాభర్తలు. విజయ్ తరపున నేను వాదిస్తున్నాను మిలాడ్ అంటూ నిషా అక్కడికి ఎంట్రీ ఇవ్వటంతో ప్రేమ్ చామ్ ఇద్దరు కూడా చాలా షాకింగ్గా నిషా వైపు చూస్తూ ఉంటారు. అలా నిషా కూడా రిపోర్ట్ చేయడంతో ఇక మీరిద్దరూ జయ తరపున చామంతి, ఈ విజయ్ తరపున నిషా ఇద్దరు పార్టిసిపేట్ చేస్తున్నారు, వాదిస్తున్నారు. మరి ఈ కేసు ఎవరు గెలుస్తారో చూద్దాము. వాళ్ళైతే డబ్బుని గెలుచుకుంటారు. సెకండ్ సెమ్ ఫీజు కట్టనవసరం లేదు. మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ తెలుసు కదా, ఇక మీ వాదనలన్నీ మొదలు పెట్టండి అని జడ్జి గారు చెప్తూ ఉంటారు. చామ్ మాత్రం చాలా కాన్ఫిడెంట్గా నిషా వైపు చూస్తూ ఉంటుంది. నువ్వు ఎలా గెలుస్తావో నేను చూస్తానే అని నిషా అనుకుంటూ ఉంటుంది. మరి చామ్ని గెలిపించడానికి ప్రేమ్ ఏమైనా సహాయం చేస్తాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.